ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ నా వందనాలు. ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారా? మరి ఉదయకాలపు దీవెన ఆశీర్వాదం దేవుడు మీకు మీ కుటుంబాలకి దేవుడు అనుగ్రహించిన గాక. మరో పాట పాడుకుని వాగ్దానాన్ని చదువుకుందాం. నా కాపరివైనందునా నాకు ధైర్యముగా ఉన్నది, నా సంపదవైనందునా నాకు సమృద్ధిగా ఉన్నది, నా కాపరివైనందునా నాకు ధైర్యముగా ఉన్నది, నా సంపదవైనందునా నాకు సమృద్ధిగా ఉన్నది, నిరీక్షణమైనందునా నాకు నెమ్మదిగా ఉన్నది, ఆశ్రయమైనందునా నాకు క్షేమముగా ఉన్నది, నా కాపరివైనందునా నెమ్మదిగా ఉన్నది, నా సంపదవైనందునా నాకు సమృద్ధిగా ఉన్నది, ధైర్యము కోల్పోయినా భయముతో నిండినా చీకటులే కమ్మినా సాగలేవని తెలిసినా, ధైర్యము కోల్పోయినా భయముతో నిండినా చీకటులే కమ్మినా సాగలేవని తెలిసినా, మా పితరులను నడిపించిన నీ సామర్థ్యం మాకు తెలిపిన, మా పితరులను నడిపించిన నీ సామర్థ్యం మాకు తెలిపిన, మాకు ధైర్యముగా ఉన్నది, ఎంతో నెమ్మదిగా ఉన్నది, మాకు ధైర్యముగా ఉన్నది, ఎంతో నెమ్మదిగా ఉన్నది, నా కాపరివైనందునా నాకు ధైర్యముగా ఉన్నది, నా సంపదవైనందునా నాకు సమృద్ధిగా ఉన్నది, నిండిన మా బ్రతుకులు నిండి ఊటగా మార్చిన నూతన యెరూషలేములో మా పేరులే రాసిన, నిండిన మా బ్రతుకులు నిండి ఊటగా మార్చిన నూతన యెరూషలేములో మా పేరులే రాసిన, మేఘ సమూహముగా నడిపించిన నీ మహిమను మాకు చూపించిన, మేఘ సమూహముగా నడిపించిన నీ మహిమను మాకు చూపించిన, నీతో ఏకమవ్వాలనే
సంపదవైనందున నాకు సమృద్ధిగా ఉన్నది. నిరీక్షణమైనందున నాకు నెమ్మదిగా ఉన్నది. ఆశ్రయమైనందున నాకు క్షేమముగా ఉన్నది. నాకు ధైర్యముగా ఉన్నది. నాకు సమృద్ధిగా ఉన్నది. నాకు నెమ్మదిగా ఉన్నది. నాకు క్షేమముగా ఉన్నది. నాకు ధైర్యముగా ఉన్నది. ఎంతో నెమ్మదిగా ఉన్నది. ఎంతో క్షేమముగా ఉన్నది. ఎంతో ధైర్యముగా ఉన్నది. నా కాపరివైనందున నాకు ధైర్యముగా ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. మరి ఈరోజు వాగ్దానాన్ని చదువుకుందాం. బైబిల్ గ్రంథంలో నుంచి కీర్తనలు 20వ దావీదు కీర్తన. మరి 20వ దావీదు కీర్తన 7వ వచనాన్ని చదువుకుందాం. కొందరు రథమును బట్టి కొందరు గుర్రమును బట్టి అతిశయపడుదురు. మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడదుము. ఆమె దేవుడి వాక్యమును మరి మీ కుటుంబాలకి మరి మనందరికి కూడా దేవుడు మరి ఉదయకాల సమయంలో ఈ వాగ్దానాన్ని దేవుడు మరి దీవించి ఆశీర్వదించును గాక. మరి భక్తుడైనటువంటి దావీదు భక్తుడు చక్కటి మాట చెప్తా ఉన్నాడు. కొందరు రథములు బట్టి కొందరు గుర్రములు బట్టి అతిశయపడతారు, కానీ మనమైతే మన దేవుని యందు అతిశయపడాలని చెప్తా ఉన్నాడు. నిజంగానే చాలా మంది కూడా వారికి ఉన్నటువంటి ధనమును బట్టి అతిశయిస్తూ ఉంటారు. వారికి ఉన్నటువంటి ఫలమును బట్టి అతిశయిస్తూ ఉంటారు. వారికి ఉన్నటువంటి తలాంతులు బట్టి అతిశయిస్తూ ఉంటారు. చాలా మంది రకరకాల వాటి యందు అతిశయిస్తూ ఉన్నారు. కానీ మనం ఆరాధించే దేవుని యందు తప్ప మనం దేని యందు కూడా అతిశయించకూడదు. అపోస్తలుడైనటువంటి పౌలు గారు చెప్తా ఉన్నాడు చక్కటి మాట. మనం అతిశయించేది మన దేవుని యందే మనము అతిశయించాలని కొరింథీ రాసిన పత్రికలో చెప్తా ఉన్నాడు. నిజంగానే మన అతిశయము మన దేవుడై ఉండాలి. మన అతిశయము మన రక్షకుడైనటువంటి దేవుని యందు తప్ప మరి దేని యందు కూడా మనము అతిశయించకూడదు. సిలువ యందు తప్ప దేని యందు కూడా మనము అతిశయించకూడదు. ఈరోజు దేని యందే నువ్వు అతిశయపడుతున్నావేమో, మరి నాకున్నటువంటి ధనమును బట్టి బలమును బట్టి ఆస్తిని బట్టి మరి అతిశయిస్తున్నావేమో. ఈ అతిశయం అంతా ప్రభు యందు ఉండాలి. మనం అనుకో చాలా మందికి అనేకమైనవి మరి వారికి ఎన్నో తరతరాలు ఆస్తులు ఉన్నాయి. వారికి తరతరాలు తింటున్న తరగనటువంటి సంపద ఉంది. మరి వారు అతిశయపడుతున్నారని నీవు అనేక మందిని చూసి అనుకోవచ్చు. మనకేముంది, మనం అతిశయించటానికి. కానీ వారందరూ దాన్ని చూసి అతిశయిస్తే మనం ఆరాధించే దేవుణ్ణి అతిశయించాలి. ఎందుకంటే మనం ఆరాధించే దేవుడు మనకి సమృద్ధినిచ్చే దేవుడు, మనకి ధైర్యమునిచ్చే దేవుడు, మనకి నెమ్మదిని క్షేమమునిచ్చే దేవుని యందే మనము అతిశయించాలి. వారికి ఎన్ని ఆస్తులున్నా సంపద ఉన్నా ఐశ్వర్యం ఉన్నా అవేవి వారిని కాపాడలేవు. వారు దాని యందు అతిశయించిన అవి ఉన్నవని వారు ఎంత గర్వించినా సరే, వారికి కష్టం వచ్చినప్పుడు, వారికి శ్రమ వచ్చినప్పుడు, వారికి రోగం వచ్చినప్పుడు అవేమి వారిని కాపాడలేవు. కానీ మనకు అవేమి ఈ లోకంలో సంపాదించుకున్నవేమి కూడా మనకు లేకపోయినా మనం సంపాదించుకున్నటువంటి దేవుని యందు తప్ప మరి దేని యందు కూడా మనము అతిశయించకూడదు. ఎందుకంటే మన దేవుడు మనకి సమస్తమునిస్తాడు, క్షేమమునిస్తాడు, ధైర్యమునిస్తాడు, నెమ్మదినిస్తాడు, ఆరోగ్యాన్ని దేవుడు మనకి ప్రసాదించే దేవుడు. అందుకని లోకంలో దేవుని యందు అతిశయించు. దేని నువ్వు అతిశయించుకుంటు మరి దేని చూస్తే నువ్వు అతిశయపడుతున్నావా? లేకపోతే నీ తలాంతులు బట్టి నువ్వు అతిశయిస్తా ఉన్నావా? నీకున్నటువంటి మరి ధనమును బట్టి బలమును బట్టి అతిశయిస్తున్నావేమో. నువ్వు వాటి యందు అతిశయిస్తే వ్యర్థమే, కానీ
మనం ఆరాధించే దేవుని యందు నువ్వు అతిశయపడి. ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నీకు ఏమున్నా ఏమి లేకపోయినా నీవు సంపాదించుకున్నటువంటి దేవుడు నీతో ఉన్నాడని నువ్వు అతిశయపడి ఈ ఉదయకాల సమయంలో ఆయన నీకు సహాయం చేస్తాడు. ఈ లోకంలో రథములు లేకపోవచ్చు, గుర్రములు లేకపోవచ్చు, సంపద లేకపోవచ్చు, ఏమీ నీకు లేకపోవచ్చు. నీకున్నదల్లా ఎవరంటే నీవు ఆరాధించే దేవుడు. ఈ లోకంలో దేవుని సంపాదించుకున్నావంటే దేవుని యందు అతిశయించు. ఆయన నీకు ధైర్యమునిస్తాడు, ఆయన నీకు సమృద్ధినిస్తాడు, ఆయన నీకు క్షేమమునిస్తాడు, ఆయన నీకు నెమ్మదిస్తా ఉన్నాడు. కాబట్టి మరి నీవు కూడా దేని యందైనా అతిశయిస్తున్నావేమో విడిచిపెట్టు, మనం దేవుని యందు అతిశయపడదాం. ఒకవేళ నాకు ఏమీ లేదో నిరుత్సాహపడుతున్నావేమో, నేను అతిశయించడానికి నాకేముంది అనుకుంటున్నావేమో, నువ్వు అతిశయించడానికి దేవుడు, నువ్వు నమ్ముకున్నటువంటి దేవుడు ఉన్నాడు. కాబట్టి దేవుని యందు అతిశయపడు. నేను గొప్ప రక్షకుని నమ్ముకుని ఉన్నాను, జీవము గల దేవుని నమ్ముకుని ఉన్నాను, సమృద్ధి గల దేవుని నమ్ముకుని ఉన్నాను, సర్వము సృష్టికి ఆధారము దేవుని నేను నమ్ముకుని ఉన్నానని నీవు అతిశయపడు. దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఉదయకాల సమయంలో మరి అతిశయం అంతా కూడా ప్రభు యందు అతిశయించు, ఆయన నీకు సహాయం చేస్తా ఉన్నాడు. మరి దేని యందు అతిశయించు. ఈ లోకంలో ఉన్నదంతా అశాశ్వతమైంది, వ్యర్థమైంది. ఈ లోకంలో జ్ఞానము వ్యర్థమైంది. జ్ఞానం బట్టి చాలా మంది అతిశయిస్తా ఉన్నారు. మాకు చాలా జ్ఞానం ఉందని జ్ఞానాన్ని బట్టి అతిశయిస్తా ఉన్నారు. ఈ లోక జ్ఞానము వ్యర్థమని దేవుడు సెలవిస్తా ఉన్నాడు. ఈ లోకంలో ఉన్నదంతయు వ్యర్థమే. జ్ఞానటువంటి సలోమాన్ గారు చెప్తా ఉన్నాడు, వ్యర్థము వ్యర్థము సమస్తము వ్యర్థమే. ఈ లోకంలో అంతా వ్యర్థమే. ఈ లోకంలో నీకు ఏది లేదని బాధపడుతున్నావేమో, కానీ దేవుడిని వెంట ఉన్నాడు. ఆయన బట్టి అతిశయించు, ఆయన సిలువని బట్టి అతిశయించు, ఆయన నీకు సహాయం చేస్తాడు. కాబట్టి ఉదయకాల సమయంలో నాతో కలిసి మీరందరూ ఏకీభవించి ప్రార్థన చేయండి. దేవుడు మీకు మీ కుటుంబాలను దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధులైన దేవానికి వందనాలు, స్తోత్రాలు తండ్రి. నాయన ప్రభువా, మరి ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ ఉన్నారో బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. బిడ్డలందరూ కూడా ధైర్యంగా ఉండటానికి సహాయమును దయచే. ధైర్యమును కోల్పోయిన పరిస్థితిలో ఉన్నారేమో, ధైర్యంగా ఉండటానికి సహాయమును దయచే. నెమ్మది లేని స్థితిలో ఉన్నారేమో, క్షేమము లేని స్థితిలో ఉన్నారేమో, బిడ్డలకి క్షేమమును, నెమ్మదిని, సంతోషమును వారికి అనుగ్రహించండి నాయన. మరి అలాగే ప్రభువా నాయన, మరి దావీదు భక్తుడు సెలవిచ్చినట్లుగా రథములు బట్టి కాదు నాయన, గుర్రములు బట్టి కాదు, కానీ అయ్యా నీ బట్టి అతిశయించడానికి సహాయమును దయచేయండి. ప్రభువా, క్షేమమునిచ్చే దేవుడవు నాయన, నెమ్మదినిచ్చే దేవుడవు, సమృద్ధినిచ్చే దేవుడవుని బట్టి మేము అతిశయించడానికి సహాయమును దయచేయండి. మా అతిశయము నీవే, మా కొండ నీవే, మా కోట నీవే నాయన. ఎంతమంది అయితే నాయన ఈ కార్యక్రమం వీక్షిస్తున్నారో వారందరినీ అతిశయించడానికి సహాయమును దయచేయండి నాయన. మరి అలాగే ఉదయకాల సమయంలో పనులకు వెళ్తున్న బిడ్డలకు తోడై ఉండండి నాయన. వ్యాపారాలు చేస్తున్న బిడ్డలకు తోడై ఉండండి ప్రభువా. స్కూల్స్ కి, కాలేజీలకి వెళ్తున్న బిడ్డలందరికీ మీరే తోడై ఉండి నడిపించండి నాయన. ఈ దినమంతయు బిడ్డలకి క్షేమమును, భద్రతను దయచేయండి నాయన. జ్వరాలతో బాధపడుతున్న బిడ్డలకు కూడా స్వస్థత, విడుదల దయచేయండి. మరి అలాగే ఈరోజు ఎంతమంది అయితే జన్మదినం జరుపుకుంటున్నారో, వివాహ దినాలు జరుపుకుంటున్నారో, బిడ్డకి సంవత్సరములను దయాకిరీటంగా ధరింప చేయండి నాయన. నీ స్తోత్రాలు. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నటువంటి బిడ్డలందరి యొక్క మనస్సుకు నెమ్మదిని దయచేయండి. ఎంతమంది హృదయాలు కలవరంతో ఉన్నాయో, గలిబిలితో ఉన్నాయో, సమాధానం లేకుండా ఉన్నాయో, ప్రభు బిడ్డలందరినీ దర్శించండి. నిశ్చయముగా వారి కోరినట్లే వారికి జరిగించండి నాయన. ప్రభువా, యేసయ్యతో మాట్లాడబడి ఈ కార్యక్రమం వీక్షిస్తున్నటువంటి బిడ్డల్ని, ప్రోత్సహిస్తున్నటువంటి బిడ్డల్ని, వారిని, వారి కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి. వారు చేసిన పని పాటల్లో కూడా మీరు తోడయండి, నడిపించమని అయ్యా ఉదయకాలపు దీవెన, ఆశీర్వాదాలు బిడ్డలకి, కుటుంబాలకి, యేసయ్య మాట్లాడిన కార్యక్రమం వీక్షిస్తున్నటువంటి బిడ్డలకి, ఈ క్షణమైన ఈ యొక్క నాయన ప్రభువా వాక్యాన్ని వింటున్న బిడ్డల్ని, ప్రార్థనలో ఏకీభవిస్తున్న బిడ్డలకు కూడా అటు ఆశీర్వాదాల మేలులు నిశ్చయంగా అనుగ్రహించమని యేసయ్య నామమును అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ నా వందనాలు.